అసలు రాధమ్మ ఎలా చనిపోయింది? రాధమ్మ చనిపోయిన కథ పురాణాలలో స్పష్టంగా లేదు. కానీ భక్తులు, కవులు చెప్పిన కవిత్వం, భావాలు మనం తెలుసుకోవచ్చు. కృష్ణుడు మధుర నుంచి ద్వారకాకి వెళ్ళిపోయాడు. చిన్నప్పటి కృష్ణుడు రాధమ్మతో గోకులలో ఉండేవాడు. ఇద్దరి మధ్య ప్రేమ దేవుడు ప్రేమలా స్వచ్ఛంగా ఉండేది. కానీ ఒకరోజు కృష్ణుడు మధుర వెళ్ళిపోయాడు. తర్వాత ద్వారకాలో రాజుగా మారిపోయాడు. అప్పటి నుంచి రాధాకృష్ణుడు కలుసుకోలేదు. రాధమ్మ తలడిల్లింది, కానీ ఆ ప్రేమ తగ్గలేదు. రాధమ్మ కృష్ణుడి కోసం ఎదురు చూసింది. రోజు కృష్ణుడి పేరు జపిస్తూ తపస్సు చేస్తూ కాలం వెళ్లదీసింది. ఆ ప్రేమ కాస్త బాధగా మారిన ఆ ప్రేమ భగవంతుడిని కోరిక లేకుండా ప్రేమించింది. చివరికి రాధమ్మ వృద్ధురాలయ్యింది. వృద్ధాప్యంలో రాధమ్మ ద్వారకాకు వెళ్ళింది. కృష్ణుడి చూడాలన్నది ఆమె చివరి కోరిక. కానీ ఆమె తనను రాధ అని కృష్ణుడికి చెప్పలేదు. కేవలం ఓ సేవకురాలిగా ఉండిపోయింది. ఆమె కృష్ణుడిని సేవ చూస్తూ ఆత్మశాంతిని పొందింది. కృష్ణుడు చివరికి ఆమెను గుర్తించాడు. ఆమె సేవ చూసి గర్వపడ్డాడు. ఓ రోజు రాధమ్మ కృష్ణుడిని చూసి మౌనంగా కళ్ళతో మాట్లాడింది. అలా చెప్పకుండా తన శ్వాసల్నే నిలిపేసి శాంతంగా కన్నుమూసింది. ముగింపు మాట: రాధమ్మ చనిపోలేదు. కృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ రాధ కూడా ఉంటుంది. ప్రేమ జీవించాలి అంటే రాధాకృష్ణుడు ప్రేమలా ఉండాలి. కృష్ణుడి గుండె ఎందుకు కాలిపోలేదు? అవి కృష్ణుడి చివరి రోజులు. కృష్ణుడు తన లీలను పూర్తి చేసిన తరువాత ద్వారకాలో యాదవ వంశం వినాశానికి దారితీసిన కొన్ని సంఘటనలు జరిగాయి. గాంధారి ఇచ్చిన శాపం వల్ల యాదవులు పరస్పరంగా గొడవలు పడి వాళ్ళలో వాళ్ళే చంపుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన కృష్ణుడు చనిపోయే సమయం వచ్చిందని అర్థం చేసుకున్నాడు. ఒకరోజు అడవిలో శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకున్న సమయంలో జర అనే వేటగాడు శ్రీకృష్ణుడిని చూసి జింక అనుకుని బాణంతో నేరుగా కాళ్ళలోకి గుచ్చాడు. కృష్ణుడు నవ్వుతూ క్షమించి స్వర్గానికి ప్రయాణించాడు. శవదహనం సమయంలో అగ్ని గుండెను తాకలేకపోయింది. విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడి శరీరం అన్నదే మానవ రూపం, కానీ గుండె మాత్రం మానవం కాదు. వారు భౌతిక శరీరం వదిలిన ఆత్మగుణమైన గుండె మాత్రం కాలిపోలేదు. అది భక్తుల ప్రేమతో నిండి ఉంటుంది. అగ్ని కూడా దాన్ని తగలబెట్టలేను అని భావించింది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం కృష్ణుడి గుండె అనేది పరమాత్మతో నిండి ఉంది. దానిని అగ్ని ఎలా కాలుస్తుంది? విష్ణు పురాణంలో చెప్పబడింది ఏమిటంటే, కృష్ణుడి గుండె భక్తి, ప్రేమ, ధర్మంతో నిండినది. అది కాలిపోవడం సాధ్యం కాదు. అది భూమిలో ఉండేంత వరకు భక్తులకి ఆశీర్వాదంగా ఉంటుంది. అది కాలిపోలేదు అంటే ఆయన ప్రేమ ఎప్పటికీ మానదు అని అర్థం. ఆ గుండె ఎప్పటికీ ఉందా? ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉంది అనే ప్రశ్నకు ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారం ఉండకపోయినా కొన్ని పురాణాల ఆధారంగా ఆ గుండె ఎప్పటికీ ఉందని భావించబడుతుంది. ఇది పూర్తిగా భక్తి, విశ్వాసానికి సంబంధించిన ఒక గొప్ప విషయం. పూరి జగన్నాథ ఆలయంలో గుండె ఉందని నమ్మకం. భక్తుల ప్రకారం శ్రీకృష్ణుడి గుండె అంటే బ్రహ్మ పదార్థం. ఇది ఒక జీవితమైన, కాలానికి అతీర్ణమైన పవిత్ర వస్తువు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం చూసినది ఏమిటంటే, శ్రీకృష్ణుడి గుండె అసలు కాలలేదు. అయితే ఆ గుండె ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ గుండె ఏమైంది? కృష్ణుడి శవానికి దహనం చేసినప్పుడు శరీరం కాలిపోయింది, కానీ గుండె మాత్రం కాలలేదు. దాన్ని 6 ఋషులు రక్షించి భద్రపరిచారు. ఇప్పటికీ ఆ గుండె పూరి జగన్నాథ ఆలయంలో జగన్నాథుని విగ్రహంలో భద్రపరచబడి ఉందని నమ్మకం. ఆ గుండెకు ప్రత్యేకం ఏమిటంటే, ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి పూరి జగన్నాథుడి విగ్రహం మార్చబడుతుంది. దీనిని నవకలేబర ఉత్సవం అని అంటారు. ఆ సమయంలో పాత విగ్రహంలో ఉన్న దివ్య వస్తువులు అంటే గుండెను కొత్త విగ్రహానికి మార్చుతారు. ఇది ఒక రాత్రిలోనే రహస్యంగా కొంతమంది పండితులు చేతే జరగాలి. ఆ గుండెని చూడగలిగే వాళ్లకు ఒకసారి చూసిన తర్వాత చూపు పోతుందని కూడా భక్తుల నమ్మకం. శ్రీకృష్ణుడి గుండె కాలిపోలేదు, ఎందుకంటే అది ప్రేమతో తగిలింది. ఇది ఎప్పటికీ పూరి జగన్నాథుడి హృదయంలో దడకుడుతోంది. శ్రీకృష్ణుడికి గొప్ప గొప్ప శక్తులు ఎలా వచ్చాయి? ప్రపంచం పాపాలతో నిండిపోయింది. భూమిమాత తట్టుకోలేక బ్రహ్మదేవుని ఆశ్రయించింది. ఆయన తోడు తీసుకుని లక్ష్మీదేవి, శివుడు, ఇంద్రుడు, ఇతర దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు ఒక వాగ్దానంగా ఇచ్చాడు. ధర్మాన్ని కాపాడేందుకు, ధర్మాన్ని నాశనం చేసేందుకు నేను భూమికి అవతరిస్తాను. అంతే, కంసుడు అనే రాక్షసుడు రాజును సంహరించేందుకు విష్ణువు తన పాపాలను రూపమైన శ్రీకృష్ణుడిగా భూమిలోకి అవతరించాడు.
శ్రీకృష్ణుడు మామూలుగా పుట్టలేదు. ఆయన దివ్య అవతారం. కంసుడు దేవకి గర్భంలోనికి పిల్లల్ని చంపేస్తూ వచ్చాడు. కానీ కృష్ణుడు పుట్టినరోజు రాత్రి జైలు తలుపులు తలచినంతలో తెరుచుకున్నాయి. నది మార్గం తుడిచినట్టు మారిపోయింది. సర్పరాజు ఆదిశేషుడు వచ్చి కవచంలా నిలిచాడు. ఆ పిల్లవాడిని నందగోపాల ఇంటికి తీసుకెళ్లగానే భూమిలో శాంతి మొదలైంది. ఇప్పుడే మనకు తెలుస్తుంది ఆ బాలుడు మామూలు వాడు కాదని. చిన్నప్పుడే శక్తులు చూపులు. కృష్ణుడు చిన్నవాడే అయినా పెద్ద శక్తులు చూపించాడు. పోతన రాక్షసి విషం పెట్టిన దూడలా వచ్చి పాలివ్వబోయింది. కానీ కృష్ణుడు ఆమె ప్రాణం తీసేశాడు. శకటసురుడు ఓ బంటిగా వచ్చి చంపబోయాడు. కృష్ణుడు కాళ్ళతో కొట్టి పడేశాడు. కాళీయ నాగుడు యమునా నదిలో ఉండే విషనాగుని మీద నాట్యం చేసి అతన్ని శాంతింపజేశాడు. ఆఖరి ఘట్టం. శ్రీకృష్ణుడు చివరికి అర్జునుని సోదరుడు జరాసంధుడు పిలిచిన యాదవుల తగాదాల్లో తన వంశాన్ని కోల్పోయి అనంతరం ఒక వ్యాధగ్రస్తుడు నరికిన బాణంతో కాళ్ళలో గాయపడి మానవ రూపం విడిచాడు. అయితే ఆయన గుండె కాలిపోలేదు. అది పవిత్రంగా నిలిచిపోయిందని చాలా పురాణాల ఊహ. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియోలో కనుక ఏవైనా తప్పులు ఉంటే క్షమించి సర్దుకుపోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చిన్న మోటివ్ గా ఉంటుంది. అలాగే బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది.